ఎన్నికల నియామావళి ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మధురానగర్, బోరాబండ పిఎస్లలో కేసులు బుక్ అయ్యాయి. ఓటింగ్ రోజు ప్రచారం చేయడంతో వైరా ఎమ్మెల్యే రామదాస్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ఎర్రబెల్లి పైన కూడా కేసులు బుక్ అయ్యాయి. ఇక బైక్ పై తిరుగుతూ ప్రచారం చేశాడని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై మధురానగర్ పిఎస్ లో కేసు రిజిస్టర్ అయింది. మాగంటి సునీత, ఇక వద్దిరాజు రవిచంద్ర, పాడి కౌశిక్ రెడ్డి, పోచంపల్లిపై కేసులు నమోదయ్యాయి. పోలింగ్ బూత్ వద్ద ఓట్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారని బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయకులపైన కేసులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేస్ వినయ్ భాస్కర్, మెతుకు ఆనందులపై బోరబండ పిఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఇక ఎన్నికల నియామావళి ఉల్లంఘనలపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ప్రజెంట్ చూస్తున్నాం మొత్తం పలువురు నేతలపై, మాజీ నేతలపై కూడా ఇటు కేసెస్ నమోదయ్యాయి. ఎలక్షన్స్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇలా ఉల్లంఘనలు చేయడం మనం ఎలా చూడాలి అంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ సార్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో భాగంగా నిన్న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కొంతమంది ఎన్నికల నియామావళికి సంబంధించి కావచ్చు, వాటి నిబంధనలకు సంబంధించి కావచ్చు ఉల్లంఘించారని చెప్పేసి పలువురు నాయకులపైన అయితే కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నిన్న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఇటు ఓటర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పేసి, వాళ్ళకి సంబంధించి ఇబ్బంది కలిగించారని చెప్పేసి కూడా ఫిర్యాదులు రావడంతో ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులపైన అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి కనుక గమనిస్తే ఇటు మధురానగర్, అదేవిధంగా బోరబండ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదయ్యాయని చెప్పాలి. ఇక మధురానగర్కి సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్యే రామదాస్ పైన కేసు నమోదైంది. అదేవిధంగా మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుధీర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మిగిలిన కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కావచ్చు, పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ పైన కూడా కేసు నమోదైంది. ఆయన బైక్ ర్యాలీ చేస్తూ ప్రచారం చేశారని చెప్పేసి కూడా ఆయన పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, సునీత వీళ్ళిద్దరు కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళందరూ కూడా బైఠాయించారని చెప్పేసి ఆ నేపథ్యంలోనే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు మధురానగర్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా బోరబండ, ఈ రెండు పోలీస్ స్టేషన్లు అయితే వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ నాయకుల విషయానికి వస్తే మరికొంతమంది బీర్ల ఐలయ్య కావచ్చు, అదేవిధంగా మిగిలిన నాయకులకు సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరిపైన కూడా ప్రెజెంట్ అయితే కేసులు నమోదయ్యాయని చెప్పాలి. ఇటు కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఎన్నికల నియామావళి ఉల్లంఘించారని చెప్పేసి, ఆ నియామావళికి సంబంధించి కావచ్చు, ఎంసీసీ కోడ్కి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా ఉల్లంఘించారన్న నేపథ్యంలోనే ఓటర్లని ప్రలోభ పెడుతూ, ఓటర్లకు సంబంధించి ఇబ్బంది పెడుతూ, మీకు పథకాలు రావాలంటే ఈ విధంగా ఓటు వేయాలని చెప్పేసి కొంతమంది వ్యవహరించారని చెప్పేసి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది బయట ఉన్న నాయకులు లోపలికి వచ్చి కాన్స్టిట్యూషన్లో వచ్చి వాళ్ళు ప్రచారం చేశారని చెప్పేసి ఈ విధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా వ్యవహరించారన్న నేపథ్యంలోనే ఈసీ వాళ్ళపైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు మధురానగర్లోను, అదేవిధంగా బోరబండ్లో కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి సునీత, పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి కూడా బీర్ల ఐలయ్య కావచ్చు, మిగిలిన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదయ్యాయని చెప్పాలి. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఎన్నికల కోడ్ విషయంలో కావచ్చు, ఎవరైనా సరే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నాయకులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ పార్టీ గురించి ఎప్పుడైనా ఎన్నికలు ఉంటే ఖచ్చితంగా నిబంధనల ప్రకారం వాళ్ళు కాన్స్టిట్యూషన్లోనే ఉండకూడదు, ప్రచారం కూడా చేయకూడదు, ఓటర్లని ప్రలోభ పెట్టే విధంగా, వాళ్ళని ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు. కానీ అలాంటి విషయంలోనే ఎన్నికల్లో నియామావళిని ఉల్లంఘించారని చెప్పేసి, ఎన్నికలకు సంబంధించి నిబంధనలు పాటించలేదని చెప్పేసి ఈసీ ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. కేసులో భాగంగానే ఇటు బోరబండ, మధురానగర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా నిన్న మొత్తం కూడా వ్యవహారం నడిచింది కాబట్టి, నడిచిన నేపథ్యంలోనే చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపైన ఫిర్యాదు చేస్తే, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపైన ఫిర్యాదు చేశారు. అంటే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఓట్లకు సంబంధించి ఓటర్ల ఇబ్బంది కలిగించే విధంగా, ప్రలోభ పెట్టే విధంగా ఓటర్లని వ్యవహరించారని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి నేపథ్యంలోనే ఇటు ఈసీ ఫిర్యాదు చేసింది. ఈసీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇటు మధురానగర్, అదేవిధంగా బోరబండ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసుకుని వాటిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడంతో దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఇరువురి, అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేశారని చెప్పాలి. కేసుల నేపథ్యంలో చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని అయితే ఈసీ చెప్పిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సర్తాజ్, బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా ఇటు ఒక ప్రెస్ మీట్ ను సైతం పెట్టారు. ఒక ప్రెస్ మీట్ పెట్టకూడదు ఎన్నికల నియామావళిలో, అది మేజర్
డిస్క్లోజర్ అంటే ఒక చాలా పెద్ద అంశం అండ్ అది అందరికీ కూడా తెలుసు. అయినా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కావాలని ఈసీ రూల్స్ను ఇటు ఒక ఈసీ రూల్స్ను ఛాలెంజ్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. అండ్ ఆవిడ మీద ఎట్లాంటి కేసు పడే అవకాశం ఉందనుకోవాలి, ఆవిడ మీద ఎట్లాంటి ఛార్జెస్ పడతాయి అనుకోవాలి? ఎస్ సర్తాజ్, మీరు చెప్పినట్టుగా నిన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత కూడా దీనికి సంబంధించి ప్రచారంలో భాగంగా నిన్న ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి కావచ్చు, నిబంధనల ప్రకారం ఎటువంటి కాన్స్టిట్యూషన్ పరిధిలో కావచ్చు, కాన్స్టిట్యూషన్కి సంబంధించి కావచ్చు, ప్రచారాలు కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు పెట్టకూడదు, దానికి సంబంధించిన లీగల్ విషయాలకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఉంటాయి. కానీ అలాంటి నేపథ్యంలోనే మాగంటి సునీత ఇది ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, దానికి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, అన్నిటి కూడా సేకరించిన అధికారులు, ఈసీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఖచ్చితంగా దానిపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా సునీత వీళ్ళిద్దరు కూడా సాయంత్రం సమయంలో ఎప్పుడైతే ఎలక్షన్స్ ముగిస్తున్నాయి అన్న టైంలో కూడా ఆమె బయటికి రావడం జరిగింది. వచ్చి రోడ్డు పైన బైఠాయించి దానికి సంబంధించి మొత్తం కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించారని చెప్పేసి, అది కూడా ఒక ఎంసీసీ కోడ్కి సంబంధించి ఉల్లంఘన కిందికే వస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆమె పైన అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా కేసు నమోదైతే చేశారని చెప్పాలి. ఈ కేసులో భాగంగానే ప్రెజెంట్ చట్టరీత్యా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇటు మధురానగర్ కావచ్చు, బోరబండలో నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో ఈసీ ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పాలి. సర్తాజ్. థ్యాంక్ యూ అనిల్.